వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వివాహ భోజనంబు చెఫ్ యాదరి గారు. సో సార్ ఈరోజు మనతో ఎందుకున్నారంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మందిలో నరాల బలహీనత ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి చక్కటి పరిష్కారం ఉంది. అది కూడా మన ఇంట్లోనే ఉంది అంటున్నారు. సో ఈ రెమెడీని మనం తప్పకుండా సార్ చెప్పినట్టు మనం ఫాలో అవుతూ కంపల్సరీ నరాల బలహీనత ప్రాబ్లం నుంచి మనం బయటపడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నరాల బలహీనత ప్రాబ్లము ఒకప్పుడు పెద్దవాళ్ళు చూస్తాం, ఇప్పుడు చిన్నవాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ మన ఇంట్లోనే ఉంది అంటున్నారు. సో దాన్ని ఎలా మనం మేక్ చేసుకోవాలి, ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ మనం వాడుతూ ఉన్నాం? నరాల బలహీనతకు కారణాలు మన ఆలోచనలు. ఓకే సార్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదన్నా ఒకటి టెన్షన్గా ఫీల్ అయినప్పుడు ఒత్తిడి అనేది బ్రెయిన్ పైన పడి నరాల మీద పడ్డప్పుడు అప్పుడు ఆ ఒత్తిడి వల్ల నువ్వు ఆ టెన్షన్ పడ్డ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు బీపీ చెక్ చేయండి, షుగర్ చెక్ చేయండి, ఎంత లెవెల్స్ పెరిగి ఉంటాయి చూడండి మీరు. ఇది ప్రాక్టికల్గా చాలామంది జరుగుతున్న సమస్యకు పరిష్కారం ఏంటంటే నరాలు వీక్ అవడానికి వాళ్ళు తీసుకుంటున్న రిసీవింగ్ ఎవరో ఏదో అన్నారు, అది ఒత్తిడిగా ఫీల్ అయ్యి తీసుకుంటాం. అది డ్యూటీ పరంగా కావచ్చు, ఇంట్లో భార్య కావచ్చు, భర్త కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, పిల్లలు కావచ్చు. తల్లి పిల్లలనన్నా పడట్లేదు, పిల్ల తల్లినన్నా పడట్లేదు, అత్త మామనన్నా పడట్లేదు, మామ అత్తనన్నా, భార్య భర్తల మధ్యన ఈ చిన్న మాటలు పెద్దగా రిసీవింగ్ చేసుకుండడం వల్ల ఒత్తిడి వల్ల ఎంత సమస్యకు గురవుతున్నామంటే బీపీలు, షుగర్లు, ఇవన్నిటికి కారణాలు మన అవతలున్న వ్యక్తి మాట్లాడే మాటను మనం తీసుకుంటున్న రిసీవింగ్ ఓకే సార్ వల్ల సమస్యలకు కారణాలు. ఇవన్నిటికీ మూలాధారము మనం తీసుకుంటున్న రిసీవింగే. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనకు నరాలు వీక్నెస్ అవ్వడం, షవరింగ్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దానికి అన్నిటికీ నిర్మూలించడానికి నేను ఈరోజు పూల్ మకాని డ్రై ఫ్రూట్ మిల్క్, ఓకే సార్, దీన్ని మనము నిత్యము టీ కాఫీల బదులు ఎవ్రీడే మార్నింగ్, ఇది ఇక నువ్వు ఎప్పుడు తాగినా అసలు సమస్యకు అన్ని రకాల, నేను చెప్పబోయేటి అన్ని రకాల బాడీలో ఉన్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఓకే సార్. అంటే దాన్ని మనం తయారు చేసే విధానం ఏంది, దానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మీదే అన్ని కంటిన్యూ చెప్పుకుంటాం. ఓకే సార్. పూల్ మకాని డ్రై ఫ్రూట్స్ మిల్క్, ఓకే సార్. దీనికి కావాల్సిన పదార్థాలు పూల్ మకాని, నవ్వొత్తు, ఈ యాలకులు, మిరియాలు, బాదం. ఓకే సార్. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే సార్. ముందుగా మనము పూల్ మకానిని ఇలా దొరుకుతాయి మనకు మార్కెట్లో. ఓకే సార్. మనం ఇవి కొంచెం పెనం పైన కొద్దిగా వేయించుకోవాలి, ఎందుకంటే మనకు మిక్సీలో ఇంకొంచెము ఇవి. సార్, పూల్మా కానీ మనకు ఓన్లీ నరాల బలహీనత ప్రాబ్లంకే యూజ్ అవుతాయి, లేకపోతే ఇంకేమన్నా అంటే డయాబెటీస్ కానీ, ఒబెసిటీ, వెయిట్ లాస్కి కానీ? అసలు ఇది ఎట్లాంటిదంటే ఆయుర్వేదంలో ఇది అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఓకే సార్. వెయిట్ లాస్ కానీ, అట్లాగే నరాల బలహీనత కానీ, డయాబెటీస్ కానీ, అంటే సర్వరోగ నివారణ అని కూడా చెప్పవచ్చు దీన్ని. ఓకే సార్. మనం ఇది తరచుగా తినలేము, ఎప్పుడు దొరికితే ఎప్పుడన్నా ఏదన్నా ఎక్కడైనా హోటల్లోనో లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే స్పెసిఫిక్గా మనం తీసుకుంటుంటాము. ఓకే సార్. నేనేమంటే ఇది వారంలో మన ఇప్పుడు కూరగాయ ఉంది, బెండకాయనో, బీరకాయనో, పొట్లకాయనో, సొరకాయనో వారంలో ఒకరోజు తింటాం. నేనేమంటారు అంటే పన్నీర్ కూడా తింటారు వెజిటేరియన్లో. నేనేంటంటే ఇది కూరల్లో ఒక కూరగాయ లెక్క మనము వారంలో ఒక రోజు ఏదో ఒక రూపకంగా దాన్ని తీసుకోగలిగితే మనము చాలా ఆరోగ్యాన్ని మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దీన్ని కూడా మనం నిత్య కూరగాయలు ఇది ఒక మెనూలో ఒకటి దీన్ని కూడా జాయిన్ చేసుకుంటే చాలా మంచిదని నేను చెప్తున్నాను. దాన్ని మీరు ఆచరిస్తే, నేను చెప్పే మాటలను మీకు ఆచరిస్తే అస్త్రాలు అవుతాయి. ఓకే సార్. ఆచరికపోతే పనికిరాని దుమ్ముతో సమానం. ఓకే సార్. మీరు ఆచరిస్తే అవి అస్త్రాలే, అది నిత్యం తరచుగా తీసుకుంటే. ఓకే సార్. మన హెల్తీ లైఫ్ను మనం రెడీ చేసుకుంటుంటాం అంతే. అస్త్రం అనేది ఏంది, మనము చాకుకి ఎంత పదును పెడితే అంత తేజ్ అవుతూ ఉంటుంది. నేను చెప్పే ప్రతి దాన్ని మీరు నిత్యం తరచుగా తీసుకోగలిగే మీలో ఆ ఓపిక ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఫుల్ మగాని మనం ఇట్లా ఏమంటారు సార్, ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేయాలి? దీన్ని మనము పొడి కొట్టుకోవాలి. ఓకే సార్. మిక్సీలో వేసి అన్నీ వేసి మిక్సీలో పొడి కొట్టుకోవాలి. అదేవిధంగా యాలకులు, ఓకే సార్, కొద్దిగా మిరియాలు, ఓకే, బాదం పప్పు, ఓకే సార్, ఈ మూడు కూడా మనము వేయించుకోవాలి. ఓకే. ఇవి కూడా వేసుకొని ఇది కూడా మిక్సీలో పొడి కొట్టుకోవాలి. ఓకే సార్. అన్నీ ఒక దగ్గర వేసి ఇలా పొడి కొట్టుకోవడం వల్ల ఏంటంటే వేయించుకుంటే తాగేటప్పుడు ఆ పచ్చదనం లేకుండా ఓకే ఒక కమ్మటి రుచి యాడ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే
మనకు రుచి కూడా యాడ్ అవ్వడం వల్ల తాగడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అదే చేయదు దానికి అమ్మ తాగలేము అంటాం. ఇలా చేయడం వల్ల కమ్మదనం పెరుగుతుంది. ఓకే సార్. ఇవి వేయించుకున్నాం చక్కగా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం పొడి లెక్క. ఓకే సార్. ఫుల్ మకాని వేస్తున్నాం. ఫస్ట్ పూల్ మకాన్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఓకే సార్. దీంతో పాటు మనము ఇవి కూడా ఇందులోనే వేసుకొని ఓకే సార్. పొడి కొట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది కూడా మిస్త్రీ ఓకే సార్. కూడా మనం దీంట్లో మిశ్రీ కూడా మిక్సీ పట్టుకోవాలి సార్ మనం. ఇది ఒకప్పుడు షుగర్ అంటే ఇది దొరికేది కలాకండ్. ఓకే సార్. ఈ షుగర్ చాలా మంచిది. ఓకే. కలగడ మంచిదంట. ఇది చాలా మనకు మంచిది. దొరికే షుగర్ కండి 100% మంచిది. దానికి దీనికి పొంతనే లేదు. ఓకే సార్. ఇది కూడా ఇందులో వేసేసుకొని ఓకే సార్. మొత్తం కలిపి మళ్ళీ పొడి కట్టుకుంటే ఓకే. వావ్. సూపర్. అలా అన్నీ అయితే మనం మిక్సీ పట్టేసుకున్నాం సార్. ఇప్పుడు మనము పాలను ఓకే సార్. గరం చేసుకోవాలి. ఓకే. ఫుల్ మకానా మిల్క్. పూల్ మకాని డ్రై ఫ్రూట్ మిల్క్. ఓకే సార్. సూపర్. ఇప్పుడు ఏంటంటే మనకు మెయిన్ ఇది ఒరిజినల్ అండి అసలు ఇది. ఓకే సార్. ఇది దీనివల్ల మనకు కమ్మటి ఫ్లేవరు, ఓకే. ఆరోగ్యం. ఇది మనం ఇలా పొడి కొట్టుకొని మనము ఒక రోజు నిల్వ పెట్టుకుంటే ఓకే. రోజు గరం చేసి ఒక పొడి ఇందులో ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి, ఓకే. చాలా అసలు అది ఆ కమ్మదనం అరోమా సార్ పిల్లలకు కూడా ఇది ఇస్తే చాలా మంచిది. చాలా మంచిది. ఓకే. ఇలా కూడా మామూలుగా మనకు పిల్లలు ఓకే. మిల్క్ పౌడర్ అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇది. ఓకే సార్. ఇలా డైరెక్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఓకే సార్. ఏం మిల్క్ పౌడర్ లాగానే అనుకోరాదు. ఓకే. తినడానికి కూడా నేను ఇప్పుడు చూడు ఎస్. అంత కమ్మటి ఫ్లేవర్. అంటే దీంతో లడ్డు కూడా చేసుకోవచ్చు తెలుసా. ఓకే సార్. ఇలా లడ్డు చేసుకొని పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఓకే. హెల్తీగా ఉంటారు, హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తినాలని ఇష్టపడతారు. నువ్వేదో అరే తింటే మంచిదిరా అని చెప్తే అసలు దాన్ని ఇష్టపడరు, దాని జోలికి రారు. ఓకే సార్. ఇలా కమ్మటి చేసి పెట్టాలితే వంటింటి మహారాణులందరూ ఇలాంటి చిన్నవి వేసి మీ ఇంట్లో పిల్లలకు కానీ, మీ ఇంట్లో బయట తిరిగి మీ హస్బెండ్స్ రకరకాల వర్కుల్లో ఒత్తిడి వల్ల వచ్చిన వాళ్ళందరికీ చేస్తే నరాలలో బలహీనత ఎక్కడైతే ఉందో వాళ్ళందరి సమస్యల నుంచి మనం అందరం బయటపడతాం. ఓకే సార్. ఇలా తగినంత వేసుకోవాలండి. తగినంత వేసుకోవాలి. రోజుకి ఇది ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? ఒకటేసారి. ఒకేసారి మార్నింగే. ఓకే. అంటే రోగాలను నయము చేసే గుణం రాత్రి పండుకునేటప్పుడు ఓకే సార్. లేదా ఎంటీ స్టమక్, ఓకే. ఈ రెండు టైంలో మనము. అందుకే డాక్టరు 0 పెట్టి మళ్ళీ పెట్టి ఇట్లా 0 పెడతాడు. మనం ఎక్కడైనా మెడికల్ షాప్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇది సరిపోయింది. ఇది ఓకే సార్. మనకు రెడీ అయిపోయింది. ఇది చక్కగా మనము చిక్కటి మామూలుగా మనము టీలు తాగుతుంటాం. ఇది తాగండి రోజు. ఓకే సార్. సగ రోగాలు అన్నీ పోతాయి మనకు. ఓకే సార్. బ్రూ కాఫీ లెక్క ఉంది. ఎస్ సార్. పూల్ మకాని కాఫీ. ఎస్ సార్. ఇప్పటి నుంచి మనం వాహ్ తాజ్ అనకూడదు అనమాట. వాహ్ పూల్ మకాని టీ అని చెప్పేసి అనాలి. అంతే కదా. ఓకే సార్. టేస్ట్ కూడా చేద్దాం సార్ మనం. తప్పకుండా. చూసారు కదా, ఇలా ఇంట్లో మీరు కూడా తరచుగా చేసుకోండి, తాగండి, ఆరోగ్యవంతులుగా ఉండాలన్నది. రోజు 2 సార్లు కూడా తాగొచ్చు. నైట్ పండుకునేటప్పుడు తాగండి, ఉదయం మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగండి. ఓకే సార్. చేద్దాం సార్, చేద్దాం.
సూపర్ ఉంది సార్ అసలు. చాలా బాగుంది. ఎస్ సార్. అంటే షుగర్ మనం ఇందులో షుగర్ వేయలేం, బెల్లం వేయలేం, కలకండు వాడాం, ఎస్ సార్. కలకండు చక్కెర. కాబట్టి ఒకవేళ కలకండు మీకు అందుబాటులో దొరకలేదు అనుకుంటే బెల్లం ముక్క కూడా వాడుకోవచ్చు ఇందులో. ఎస్ సార్. ఓకే. బెల్లం పొడి, చూసారు కదండి మీరు కూడా ఇలా ఫూల్ మకాని డ్రై ఫ్రూట్, మిల్క్. మిల్క్ మీరు రెడీ చేసుకుని ఇంట్లో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అట్ ద సేమ్ టైం నరాల బలహీనత ప్రాబ్లం కానీ ఇంకా అంటే మన కిడ్నీ సమస్యలు కూడా దీని నుంచి తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి ఫుల్ మకాని. సో మీరు రెగ్యులర్గా ఇది ఫ్యాట్ కూడా తగ్గే అవకాశం ఆ, ఉంది. అంటే వెయిట్ లాస్ కూడా అవుతారు కంపల్సరీ. సో మీరు రెగ్యులర్గా తీసుకోండి. ఇన్ని రకాలుగా పనిచేస్తుంటే కంపల్సరీ మీరు ఇంట్లో పాటించండి. పాటించిన తర్వాత మీకే తెలుస్తుంది. తెలిసిన తర్వాత కామెంట్ చేయండి. సో సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత అంటే అన్ని రకాలుగా మన బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు. యూజ్ అవుతుంది, పోషక గుణాలు ఉన్నాయి. సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి అండ్ సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ. ధన్యవాదాలు.